హలో, ఈరోజు ప్రగతి రిసార్ట్స్లో అమృత ఆహారం ప్యాకేజ్ మూడవసారి జరుగుతుంది. మూడవసారి మొట్టమొదటి ప్యాకేజీలో ఇద్దరు ఉన్నారు, సెకండ్ ప్యాకేజీలో 6 వచ్చారు. ఈరోజు 17 మెంబర్స్. సో ఖాదర్ వల్లి గారు, ఎవరైతే ప్రొఫెసర్ ఖాదర్ వల్లి గారు డాక్టరు, ఈ అమృతాహారం ప్యాకేజీ ఇక్కడ పెట్టాలని వారు వచ్చిన ఫస్ట్ డేనే గట్టిగా చెప్పడం జరిగింది. మా అమ్మాయి ఉంది డాక్టర్ సరళ, ఆమె హోమియోపతి డాక్టరు, 15 గోల్డ్ మెడలిస్టులు ఉండే, ఆమె దేశం వదిలి వేరే దేశాలకు వెళ్ళింది, ఆమెను ఇక్కడ తీసుకురావాలి, ఆమె ఇక్కడ ప్యాకేజీలో వారు ఆర్గనైజ్ చేస్తారు, మీకు అభ్యంతరం లేకపోతే అంటే. మాకు అభ్యంతరం ఏంటంటే ఇట్లాంటి ప్రోగ్రామ్కి అలా మీలాంటి వాళ్ళు అందులో యంగెస్ట్ గోల్డ్ మెడలిస్టు 15 గోల్డ్ మెడలిస్టు తీసుకుని ఇక్కడ ఇండియా వదిలి బయటకు వెళ్తున్నారంటే మాకు కూడా బాధగా ఉంది అని చెప్తే, వారు వారి అల్లుడు వచ్చి ఇక్కడ చూసి ఈ ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయటానికి ఎంతో ఆనందంగా ఒప్పుకున్నారు. ఆ విధంగా 2 ప్రోగ్రామ్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి. ఈ ప్రోగ్రాంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రసాద్ గారు, మీ ప్రసాద్ గారు అంటే తెలియని వాడంటూ ఈరోజు ఎవరు లేరు. వారు ఫేస్బుక్ కానీ, ఇప్పుడు ఎన్ఆర్ఐ మిల్లెట్స్ అని కానీ ఇటువంటి వాటిలో వారు ఓపెన్ చేస్తే 20,000 30,000 మెంబర్స్ వస్తున్నారు. దాంట్లో వారి ప్రోగ్రామ్స్, అనేక ప్రోగ్రామ్స్లో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అంటే వారు ఉంటే సక్సెస్ అనేది ఏ ప్రోగ్రాం జరిగినా దాంట్లో. అట్లాగే డాక్టర్ శ్రీధర్ గారు 16 సంవత్సరాల నుంచి ఎండి, ఈ స్పెషలిస్ట్ ఇన్ ఆయుర్వేద, ఆయన చేతితో పట్టుకుంటే ఏ జబ్బు అయినా నయమైపోతుంది అనే నానుడు ఉంది. వారు అంత మొండి కేసులన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ డాక్టర్ ఎస్వి రామారావు గారు, వారు కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు, వారు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారనమాట. ఈరోజు మనం ప్రోగ్రాంలో ఎలాంటివి మనం ఆహారం తీసుకోవాలి అంటే, జైసే అన్ ఐసే మన్, జైసే రస్ ఐసే ఖూన్, జైసే అగ్ని ఐసే వాక్. మనం చెప్పారు కదా, మనస వాచ కర్మణ. మనస అంటే మనసు బాగుండాలంటే ఏం తీసుకోవాలి? ఆహారం, సిరిధాన్యాలు. అదే వాచ అంటే వాక్కు బాగుండాలంటే ఏం తీసుకోవాలి? అగ్ని. వాక్కు అంటే అగ్నితో ఉంది. ఏంటి? నూనెలు. ఇవన్నీ చూశారు కదా, కట్టె గానుగ నూనెలు, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, కుసుమ నూనె, వెర్రి నువ్వుల నూనె. వెర్రి నువ్వుల నూనెలో వెర్రి నువ్వుల నూనె అనేది, వెర్రి అనేది ఒకప్పుడు చాలా కొద్ది మందికి ఉండేది, అది తెలిసిపోయేది. వెర్రి, ఇది పలానావాడు వీడు వెర్రిగా ప్రవర్తిస్తున్నాడంటే. ఈరోజు అందరికీ వెర్రి ఉంది. డబ్బులు వెర్రు, ఇంకా చూస్తున్నాం కదా వెర్రిలో అనేక రకాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇట్లాంటి వెర్రి నూనెలు అనేదాన్ని మీరు ఈరోజు ప్రాముఖ్యత బాగా వచ్చింది. అట్లాగే మీకు నువ్వుల నూనె, ఇది మొట్టమొదటి అందరూ తెలుసు. నువ్వులు తీసుకుంటే ఎంత అద్భుతమైన ఈ కాల్షియం మనకు వస్తుంది. అది అనేక రకాలుగా దాన్ని మనం పిండి వంటకాల్లోనూ వాడుకుంటూ ఉన్నాం. ఈ సిరిధాన్యాలు, నువ్వులు, నూనెలు, కట్టెగానుగ. కట్టె అంటే ఏ కట్టి వాడాలి? దిర్సిన కట్టితోనే చేయాలి. చూడండి, మనకు సంప్రదాయం, మన భారతీయ సంస్కృతిలో నూనె చేయటానికి కట్టె, ఏ కట్టె, మేల్ అండ్ ఫీమేల్, ఆ కట్టి కూడా దిర్సిన ఏంటి? ఎవరికన్నా పాము కరిసింది, లేదా తేలు గుట్టింది, విషపూరితమైన ఆహారం తగిలింది, వెంటనే దిర్సిన చెక్క తీసుకొచ్చి అది కషాయం చేసి తాగించేవాడు. వెంటనే విరుగుడయ్యేది. అందువలన మనం వాడుకునే ప్రతి దాంట్లోనూ దాని యొక్క అద్భుతమైన ఔషధులుగా ఈ వనమూలికల్ని ఎప్పటి నుంచో ఋషి సంస్కృతి నుంచి ఉండేది. ఈరోజు మనం చూస్తున్నాం, చూడండి. ఇది పేరు లేని జబ్బుకి పెన్నేరు గడ్డ వాడండి, దాన్ని అశ్వగంధ అంటారు. దాన్నే చైనాలో జిన్సెంగ్ అనేది, ప్రపంచంలో జిన్సెంగ్ అనేది గ్రేటెస్ట్ మెడిసిన్ అన్నమాట. ఈ జిన్సెంగ్ దీంట్లో ఏమొస్తుంది? స్టెరాయిడ్స్. ఈరోజు మనం
ఎవరికైనా జబ్బు ఉంది అంటే ఫస్ట్ అది మొండి జబ్బు అయితే స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ స్టెరాయిడ్స్ అనేది సింథటిక్గా చేశారు కాబట్టి ఆ జబ్బు తగ్గుతుంది. సైడ్ ఎఫెక్ట్స్, అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అది ఊబకాయం వచ్చేస్తుంది, డయాబెటీస్ వచ్చేస్తుంది. అట్లాగే మీకు ఒక జబ్బు అని కాదు, అనేక జబ్బులు వచ్చేస్తాయి. కానీ ఆ జబ్బు పోగొట్టుకోవడానికి తప్పకుండా ఆ స్టెరాయిడ్స్ కొంతకాలం తీసుకుని మళ్ళీ టేపర్ చేస్తారు. బట్ ఇది మాత్రం ఇది మన లోపల తయారు చేసుకుంటుంది స్టెరాయిడ్స్ని. ఇది సేఫెస్ట్. ఇంకెంతకంటే మీకు జబ్బు పలానా జబ్బు అని తెలియట్లేదు, అప్పుడు దీన్ని వాడతారు. ఇది మనం కాదర్వల్లి గారు కషాయంగా కూడా ఇది అద్భుతమైన కషాయం మనం తీసుకునే దాంట్లో అశ్వగంధాది. అట్లాగే ఇది వచ్చేదానికి శ్రీగంధం. శ్రీగంధం అంటే తెలుసు కదా, మనం శాండిల్వుడ్ మనం బొట్టు పెట్టుకుంటాం. బొట్టు ఎందుకు పెట్టుకుంటాం? మనం అన్నీ కేంద్రీకరించింది ఈ బొట్టు స్థానం అనేది ఆత్మ, సోల్ అక్కడే ఉంటుంది. అన్ని నర్వ్ సిస్టమ్స్ అన్నీ అక్కడి నుంచే మన మూడో నేత్రం అంటారు. ఆ మూడో నేత్రం ఈ సూర్యుడు కిరణాలు తగలకుండా ఉండాలి. తగలకుండా ఉండాలంటే బొట్టు అనేది పెట్టుకోవటం ఆచారంగా వచ్చింది. అది కుంకుమ బొట్ట, గంధం బొట్ట, అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో పొడుగ్గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, బొట్టుగా పెట్టుకున్నారు. ఇది పెట్టుకోవటం వలన ఇది చల్లదనాన్ని ఇస్తుంది. అక్కడ ఏదైతే ఆత్మ, సోల్ అంటామో అది అట్లాగే అది కూడా ఎదుటి వాళ్ళని చూసినప్పుడు బొట్టు చూడంగానే నేను ఆత్మను, ఎదుటి వాళ్ళు కూడా ఆత్మ అనే భావన అది కలుగుతుంది. ఇలాంటి యొక్క సంస్కృతి ఈ ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో ఈ కషాయాలు ఏ విధంగా వాడుకోవాలి అనే దాంట్లో ఇది పిల్లలు 10 సంవత్సరాలు వచ్చిన బట్ట తడుపు అంటారు, అంటే ఒంటేలు పోసేస్తారు, బెడ్ వెట్టింగ్. ఇది కానీ మీరు కషాయంగా ఇచ్చారంటే అయిపోయింది. మీకు ఇంకా ఏమి ఆ పిల్లలకి తెలియకుండా ఒంటేలు పట్టడం అనేది, కొంతమందికి అది ఆ మూత్ర నాళాలు ఉంటాయి, అవన్నీ లూజ్గా ఉండటం వలన వాళ్ళకి తెలియదు ఆ టైట్నెస్. ఎక్కడ టైట్నెస్ ఉండాలి, ఎంత టైట్నెస్ ఉండాలి, ఇవన్నీ కూడా మన మూత్రం వెళ్ళాలన్నా, మనకు శ్వాస వెళ్ళాలన్నా, మన చెవుల్లోకి ఈ వినికిడి వెళ్ళాలన్నా, గొంతులో మింగుడు కావాలన్నా, వీటన్నిటికీ చిన్న చిన్న టిన్ని నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ అన్నీ కూడా అవి యాక్టివ్గా ఉంటాయి. అవి యాక్టివ్ లేవనుకో, అటు లూజ్గా ఉంటే ఇంకా అది మూత్రం పడేది తెలియదు, దొడ్డికి వెళ్తుంది తెలియదు. అలా పెద్దలు ముసలి వాళ్ళు కూడా అట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటివన్నీ రాకుండా ఉండాలంటే ఇది గంధం రాసుకునేవాళ్ళు, ఒళ్ళంతా రాసుకునేవాళ్ళు. ఇటువంటి చాలా అద్భుతమైందనమాట. అట్లాగే మీకు వచ్చేదానికి బిల్వ. ఈ బిల్వ అనేది శివుడికి మనం ఆ శివలింగానికి చల్లదనానికి వేస్తాం. శివుడికి ఏంటి కావాల్సింది? ఆయనకి చల్లదనాన్ని కలిగించే నీరు పోయటం, ఇట్లాంటి చల్లదనం కలిగించే బిల్వ ఆకులు పెట్టడం, ఈ తుమ్మి పువ్వులు ఇవన్నీ పెట్టడంలో ఇవన్నీ కూడా మీరు తుమ్మి ఆకు కషాయంగా తీసుకోండి. అద్భుతమైన మీకు చల్లదనం, బాడీ మీకు ఎంత టెంపరేచర్ బయట ఉండా ఈ బిల్వ ఆకు ఆ కషాయంగా తీసుకోవాలి. మనం ఏం చేసాం, పూజల్లో ఆ నీళ్ళల్లో ఈ ఆకేసి తీర్థంగా తీసుకునేవాళ్ళం. తీర్థం తీసుకున్నా చాలు. అదే ఔషధిగా అయితే జబ్బులుగా ఉన్నప్పుడు ఇట్లాంటి 4 ఆకులు తీసుకుని ఇట్లా జస్ట్ ముక్కలు చేసేసి వీటిని ఒక గ్లాసు నీళ్ళలో వేసి ఆ గ్లాసు మరిగించి 4 నిమిషాలు మరిగించి ఒక 5 నిమిషాలు దాని మీద మూత పెట్టి ఫిల్టర్ చేసుకుని అవి చిప్ చేసుకుంటే అది ఒక పద్ధతి. లేదు ఒక 10 నిమిషాలు ఆరబెట్టి ఒకేసారి కూడా తీసేసుకోవచ్చు. ఇలాంటి తీసుకోవటంలో కషాయాలు రోజుకి 3 సార్లు, జబ్బులున్న వాళ్ళు 3 సార్లు తీసుకోవాలి. పొరగడుపుని తీసుకోవాలి. అంటే ఏ ఆహారం తీసుకోకముందే పొద్దున్నే, అట్లాగే లంచ్కి ముందు, అట్లాగే డిన్నర్కి ముందు 3 సార్లు తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న వాళ్ళు లాస్ట్ టైం ఇక్కడ కాదర్వల్లి గారు వచ్చినప్పుడు ఒక ఆమె వాళ్ళ బాబుని తీసుకుని వచ్చింది. ఫోన్లో అడిగారట, వాళ్ళ బాబుకి మూత్రం నుంచి రక్తం ఈ పస్ లాంటిది
దాన్ని ఏమంటారు పర్స్ని, చీము, అవి పడుతుందంట. అది ఎంత బాధ చూడండి. ఆ బాధ అసలు చెప్పుకోవడానికి చెప్పలేని బాధ అన్నమాట. పునర్నవ అని వాడమన్నారు. అది ఎట్లా కషాయం తీసుకోమన్నారు. ఒక్క 3 days తీసుకుందంట, బాబుకి ఇప్పించిందంట. 3 రోజులు 3 రోజులకి ఆగిపోయిందంట చీము రక్తం, మామూలుగా మంచిగా అయిపోయింది. పునర్నవ మీకు రోజు ఇక్కడ పునర్నవ కూడా ఇక్కడ కూరగా చేస్తారు, అట్లాగే మీకు కషాయంగా కూడా ఇస్తారు. సో ఫస్ట్ మీకు ఈ వారం రోజులకి ఒకే కషాయం ఉంటుంది. ఆ కషాయం నుంచి మీకు వారం రోజులు మార్చుకుంటూ ఉండాలి. ఏదైనా సరే దీంట్లో రహస్యం ఏంటంటే కంటిన్యూగా ఒకేటి తీసుకోకూడదు. సిరిధాన్యాలు కానీ, నూనెలు కానీ, కషాయాలు కానీ ఏది తీసుకున్నా అవి మార్చి జబ్బులను బట్టి చెప్తారు. ఏ సిరిధాన్యాలు 2 రోజులు తీసుకోవాలా, 3 రోజులు తీసుకోవాలా, తత్మయాన్ని కూడా మిగిలిన 4 అంటే సిరిధాన్యాలు 5: కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఓదలు, అరికలు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. దీంట్లో 2 రోజులు సామలు తీసుకుని తత్మా 4 రోజులు ఒక్కొక్కటి మార్చుకుని మళ్ళీ రిపీట్ చేసుకోవటం. అట్టా కషాయాలు కూడా ఒక వారం మార్చుకుంటూ మళ్ళీ రిపీట్ చేసుకోవటం. 4 రకాల కషాయాల, 3 రకాల కషాయాల. వీటిలో ఈ విధంగా నేను చెప్పుకు వెళ్తే కొన్ని అద్భుతమైనవి. ఇది మీకు ఎదురుగా పెద్ద చెట్టు ఉంది చూసారా, ఇక్కడ ఎదురుగా లెఫ్ట్ సైడ్ ఉంది, పెద్ద లావుగా ఉంటుంది. దీన్నే కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం అంటే శంకరాచార్యులు గారు దీనికి చెట్టు కింద తపస్సు చేసి ఇదే మనం పిలిచేది కల్పవృక్షం అనేది వారు కూడా చెప్పారు. లండన్లో వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్ చేస్తారు ప్రతిసారి. ఆ ఫుడ్ ఫెస్టివల్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ద బెస్ట్ జ్యూస్ ఆన్ ద ప్లానెట్ ఏంటంటే దీన్ని వచ్చిన కషాయం, దీని వచ్చిన జ్యూస్, ఫ్రూట్ జ్యూస్. ఇదే కల్పవృక్షం అంటే. దీని పక్కన ఉంటే నేను చేతితో పట్టుకున్నాను. ఇది మీరు అందరూ ఈ వనమూలికలు పక్కన ఉండారు. మన యొక్క ఔరా 1.5 ఉంటే అందరిది ఇప్పుడు 2 వరకు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇదే నా చేతిలో పట్టున్నాను కాబట్టి నాకు 2.5 వచ్చేస్తుంది. దీని యొక్క ప్రభావం, దాని యొక్క ఏదైతే అరోమా కానీ, కొన్ని అరోమా తెలుస్తుంది, ఆ ఘాటుగా ఉంటే బాగా తెలుస్తుంది. మైల్డ్గా ఉండటం వలన ఆ తరంగాలు మనని వైబ్రేషన్స్ మన బాడీలో మారుస్తూ ఉంటుంది. ఈ మార్చడం వల్ల ఈ చెట్టు దగ్గర మీరు ప్రదర్శన చేయండి, మీకు 3.5కి వెళ్ళిపోతుంది మీ ఓరా. అదే 9 సార్లు చేయండి, 4.5కి వెళ్ళిపోతుంది. అంటే మనలో ఉన్న బాడీ 5 ఎలిమెంట్స్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాయి. అందువలన ఇవి డైరెక్ట్గా తింటే 50%, ఇట్లా కషాయంగా తీసుకుంటే 75%, మీరు ప్రదక్షిణ చేశారంటే 100%. తులసి కూడా మీరు చూడండి, మనం ప్రదక్షిణ అంటాం. తులసిని ప్రదక్షిణ కోట పెట్టుకుని ప్రదక్షిణ చేయమంటాం. ఇలాంటివి మీకు వనమూలికలు ఒక్కొక్కటి. ఇవన్నీ మీరు అది రణపాల అది కూడా మీ క్యాన్సర్కి. ఈ రణపాల ఇది ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది, కానీ గుర్తించడం కష్టం. అందువల్ల మనం ప్రగతి అమృతాహారం పుస్తకం అనే దాంట్లో ఇవి చక్కగా ఫోటోలు ఎట్లా ఉంటుందంటే, ఫోటో చూస్తే మీరు గుర్తించవచ్చు ఈ మొక్క గురించి, ఇది ఎలా ఉంటుంది, ఆకు ఇది. ఈ రణపాల కూడా మీకు కషాయంగా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇది వాడతారు. అలాగే మీకు ఆల్ స్పైసెస్. ఇది స్పైసెస్ అంటే ఏంటి? లవంగం, యాలకు, దాల్చిను, ఇట్లా ఏమున్నా అన్ని స్పైసెస్ దీంట్లో ఉంటాయి. మీరు ఒక్కసారి అట్లా నలిపి వాసన చూస్తే చాలు, వారికి ఒక్కొక్కటి వాళ్ళు ఇస్తే చూడమని. ఈ విధంగా మీకు సదాపాకు ఇది చూసారా, సదాపాకు అంటే ఇది మస్కిటోస్ని రానియదు మీరు. అట్లాగే మీకు స్నేక్స్ని కూడా రానియదు. ఇది ఎంత అద్భుతమైన ఔషధం అంటే, నర్వ్స్, ఎవరికైనా నర్వ్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇలా పార్కిన్సన్ లాగా చేతులు ఊగుతాయి, ఎటువంటి వాటికి అద్భుతమైన ఔషధి. అద్భుతం. ఇటువంటిది
మార్కెట్లో మీకు దొరకవు. కానీ ప్రగతిలో ఇట్లాంటివి ఇట్లాగే మీకు ఇదైతే ఇది చాలా అరుదు. మీరు ఇందాక చెప్పింది అమృత, దీన్ని ఏమంటారంటే బాబ్ అని ఇంగ్లీష్లో ఆస్ట్రేలియా వాళ్ళు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు మాదంటారు. కానీ మనకిది అధర్వణ వేదంలో చెప్పింది. మొన్న శంకరాచార్యులు చెప్పారు దీన్ని బ్రహ్మ ఆమ్లిక. మనం అనేది దీని పేరు బ్రహ్మ ఆమ్లిక. ఆమ్లిక అంటే పులుపు, ఆమ్ల. ఇట్లాంటివి మన దగ్గర రేర్గా ఉండేవి. వీటిని ఎందుకు చెప్పట్లేదు కాదర్వల్లి గారు? చాలా తక్కువ చెట్లు ఉన్నాయి. ఇట్లాంటి చెప్పేస్తే వాడుకలో అందరూ ఇక మళ్ళీ ఆ చెట్లు కూడా ఉండవు. మనం ప్రగతి ఇవన్నీ మల్టిప్లై చేస్తుంది.